ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి 'పుష్ప 2' సినిమా అయితే మన ముందుకు వచ్చిందనమాట. అయితే ఈ సినిమా బాగుందా? లేకపోతే బంక లెక్క ఉందా? అనేటువంటిది మన ఛానల్ రివ్యూలో ఇచ్చాననమాట. అది చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే 'పుష్ప 3' అనమాట. అసలు ఈ సినిమాని ఎందుకు తీస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 'పుష్ప 2' సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు అని చెప్పి మన ఛానల్ రివ్యూలో ఇచ్చాననమాట. 'పుష్ప 1'తో పోలిస్తే 'పుష్ప 2' బాగా లేదు అని. అయితే ఈ సినిమా ఎందుకు బాగాలేదు? ఎన్ని బొక్కలు ఉన్నాయి? ఎన్ని లెక్కలు ఉన్నాయి? అనేటువంటిది ఇప్పుడు చెప్తాననమాట. ఒక్కసారి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ సినిమా బాగాలేని సీన్లు, అలాగే ఈ 'పుష్ప 2' సినిమా ఇంట్రెస్ట్‌గా థియేటర్‌కి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ చేయడం, అలాగే సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం, ల్యాగ్ సీన్‌లతో పాటు క్యారెక్టర్‌లనైతే కొంతమందినైతే మన 'సుక్కు' డైరెక్టర్ ఆయనైతే ఎర్రి పప్పలనైతే చేసి పారదెంగాడనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఎర్రి పప్పని చేసింది ఎవరిని అంటే 'పుష్ప' క్లైమాక్స్‌లో గుండుగాడు వస్తాడు కదా! వాడు ఎంత పెద్ద పీకుడుగానిలాగా వస్తాడో మనందరికీ తెలిసిందే అన్నమాట. ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైందని ముష్టి పూకంలాగా గొలుగుతుంటాడనమాట. అయితే వీడిని పార్ట్ 1లో చూసిన తర్వాత అందరూ అబ్బో! పార్ట్ 2లో వీడికి అలాగే మన 'పుష్ప' అల్లు అర్జున్‌కి భారీ ఫైట్ ఉండబోతుంది. అలాగే క్లాషెస్ ఈగో కూడా బానే ఉండబోతుంది అని చాలామందయితే 'పుష్ప 1' చూసినప్పుడైతే అనుకున్నారనమాట. కానీ ఈ 'పుష్ప 2'లో మాత్రం వీడినైతే పిల్లి పిత్రేగాడినైతే చేసి పారదెంగారనేటువంటిదైతే క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడే బాంబేసుకొని చనిపోవడం, ఊరికే 'పుష్ప' చేతిలో అవమానపడడం, ఇలాంటి లేకి పోకు సీన్‌లయితే మన 'సుక్కు' డైరెక్టర్ ఆయనైతే ఈ గుండుగానికైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక ఈ విధంగా పెడితే ఈ గుండుగాడు ఏ విధంగా హైలైట్ అవుతాడో మీరే చెప్పండి గైస్. 'కేజీఎఫ్ 2'లో చూసుకున్నట్లయితే మన 'అదిర' ఏ విధంగా ఉంటాడు? దున్నపోతులాగా ఉంటాడనమాట. మన 'రాకీ బాయ్‌కి' సరాసరి అన్నట్టు. కానీ వీడైతే బక్క పూకంలాగా అయితే ఉన్నాడనమాట. మన 'అల్లు అర్జున్' ఏమో దున్నపోతులాగా ఉన్నాడు. ఈ గుండు పూకోడేమో బక్క పూకంలాగా ఉన్నాడనమాట. ఇక ఏ విధంగా సెట్ అయితది వీళ్ళిద్దరికీ? అండ్ ఇంకా దరిద్రం 'పుష్ప 2' క్లైమాక్స్ అనమాట. అసలు ఈ క్లైమాక్స్ చూసినప్పుడైతే నాకైతే చిరాకు దెంగింది ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 1లో అయితే ఫైట్ అయితే ఏం పెట్టలేరు క్లైమాక్స్‌లో. పార్ట్ 2లోనన్నా పెడతారేమో అన్నట్టు నేనైతే వెయిటింగ్ చేశాననమాట. కానీ ఫైటింగ్ కాదు కదా! అదే వాళ్ళు కలిసిపోవడం, ఇదే మెలో డ్రామా పెట్టి బీపీ దెంగిపిచ్చారు. అలాగే ఆ ఎమోషన్స్ కూడా ఇంట్రెస్ట్ అయితే ఏం రాలేవన్నమాట ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి. అండ్ ఇంకా దరిద్రపు సన్నివేశం ఏంటి అంటే ఈ మంటల్లో ఎవడో కాలిపోతుంటాడనమాట. ఈ సీన్‌ని పట్టుకొని థియేటర్‌లో అందరూ నీ అమ్మ డీటెయిలింగ్ రివ్యూ వాళ్ళేమో 'పుష్ప శ్రీవల్లి' చనిపోయిందని చెప్పారు. ఇక్కడేంటిరా నాయనా ఎవడో ఫాల్తుగాడు చనిపోయాడు అని చెప్పి అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. ఈ కట్టెలు కాలేటువంటి సీన్‌ల కాడ. అండ్ ఇంకా కొంతమంది దరిద్రం పోకోళ్ళైతే ఉన్నారనమాట. దాక్షాయణి అలాగే మంగళం శ్రీను అనమాట. వీళ్ళనైతే ఆ గుండుగాడి కంటే మరి హీనంగా అయితే మన 'సుక్కు' అంకుల్ అయితే చూపించాడనమాట. పార్ట్ 1లో ఈ మంగళం శ్రీను గాడి గురించి పెద్ద బిల్డప్ అయితే ఇస్తాడనమాట. ఆ మురుగన్ అనేటువంటి బుచ్చపోడు. ఏమని అంటే మంగళం శ్రీను రొంబ డేంజరు. అతన్ని దాటిచ్చి సరుకు తావడం అంటే నీ తరం కాదు అని మన 'పుష్ప'కైతే చెప్తాడనమాట. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే 'పుష్ప' వస్తే ఎలక పిల్లలాగా డ్రమ్ముల సాటుకి దాక్షాయణి అంటే ఈ మంగళం శ్రీను గాడు వీళ్ళిద్దరూ దొంగ పూకోలలాగా దాగుకుంటారనమాట. పార్ట్ 1లో నేనైతే ఈ సినిమా చూసిన తర్వాత ఓరి నాయనో 'పుష్పని' ఎంతమంది ఎదిరిస్తారు అని వెయిటింగ్ చేశాననమాట. కానీ ఈ లుచ్చాగాళ్ళైతే ఏంటికైతే పనికి రాకుండా అయితే చేసి పారదెంగాడు మన 'సుక్కు' అంకుల్. అండ్ ఈ సినిమాలో ఇంకా పెద్ద బొక్క ఏదైనా ఉంది అంటే పార్ట్ 3 అన్నమాట. అసలు ఏం పీకడానికి పార్ట్ 2 పెట్టారో నాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్రెస్టే రాలేదు 'పుష్ప 2'ఏ. మరి ఇంకా ఏం పీకడానికి పార్ట్ 3 పెట్టారో వాళ్ళకే తెలియాలన్నమాట. లాస్ట్‌కి ఎవడో వస్తాడో ఆడు వాని ఫేస్ కూడా రివీల్ చేయలేరు. వాడు బక్క పూకం లాగానే ఉన్నాడన్నమాట. నీ అమ్మ పార్ట్ 3 తీస్తున్నారు. ఫేస్ అయినా రివీల్ చేస్తే బాగుంటుంది కదా! కాదు. ఫేస్ రివీల్ చేయకుండా బాంబు పేల్చే సన్నివేశం ఏదైతే ఉందో అదైతే ఇంట్రెస్ట్ కలిగింది. కానీ ఫేస్ రివీల్ చేయలేదు అని అందరూ కూడా పబ్లిక్ టాక్‌లో అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో, ఈ సినిమాలో అయితే ఇవన్నీ పెద్ద బొక్కలు ఒక దిక్కు, అన్నిటికి మించి పెద్ద బొక్క పార్ట్ 3 అన్నమాట. సో, మరి ఈ పార్ట్ 3 కోసం మీరు వెయిటింగ్ చేస్తున్నారా? మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? ఈ పార్ట్ 2 కలగలేదా? లేకపోతే పార్ట్ 3 కోసం వెయిటింగ్ చేస్తున్నారా? అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఉంటా. జై హింద్.